విలువైనది. నీ ఆత్మ పాతాళంలోనికి పోలేకుండా నేను విడిచిపెట్టను, నీ చేపట్టుకుంటాను. ఆమె విలువైన నీ ఆత్మను పాతాళంలోనికి పోలేకుండా తప్పించగలిగిన ఏకైక దేవుడి ప్రపంచంలో యేసు క్రీస్తు ఒక్కడే. ఎవ్వరు కూడా నీ ఆత్మను పాతాళంలోనికి పోలేకుండా తప్పించలేదు, కానీ యేసు ఒక్కడే తప్పించగలరు. నేను అంటాను, నీ పరిస్థితి ఒకవేళ గొర్రెల మందులో గొర్రెల కాపరిగా కంపు కొట్టే వ్యక్తిగా, వాసన వచ్చే వ్యక్తిగా, అందరి చేత విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, కానీ ఈ రాత్రి నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే నీ స్థానం సింహాసనం. నీ స్థానం సింహాసనం. జరిగిందేంటో తెలుసా? అద్భుతమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను. అందరూ విడిచిపెట్టినారు. ఏ అన్నలు చూసి పనికి మాలినవాడా అని అన్నారో, ఆ అన్నలు ఈ రాజుగారి కింద సైనికులుగా పనిచేస్తున్నారు. అది నా దేవుని కార్యం. ఈ రాత్రి నీ ఓటమి చూసి నవ్వాలని అనుకున్న వారు నీ గెలుపును చూసి ఆశ్చర్యపడేటట్టుగా నా దేవుడు చెయ్యును గాక.